అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఇందాక అన్న ఒక కలిసి ఏంటి రమేష్ కనిపించట్లేదు అన్నాడు. గ్యాబ్ వచ్చిందన్న, జాబ్ చేస్తున్నావు అన్నాడు. అవును, జబర్దస్త్లో జాబ్ చేస్తున్నా. గ్యాబ్కు జాబ్కు అంత తేడా ఉంటుంది. అఫ్కోర్స్ ఆర్టిస్ట్ కాబట్టి డైరెక్టర్ గారు నన్ను గుర్తించి ఇందులో క్యారెక్టర్ ఇచ్చాడు. ఈ సినిమా జనరల్గా మనం ఇప్పుడు ట్రైలర్ చూస్తే నిజంగానే చాలా పెద్ద యాక్షన్ ఫిలిం. వీళ్ళేనా ఇదంతా చేసిందని డౌట్ వస్తుంది, కానీ వీళ్ళే నిజంగా. మన హీరో అలా చూడు ఎంత అమాయకంగా ఉన్నాడు. ఓ నలుగురు అమ్మాయి ఈజీగా ఫ్లాట్ అవుతారు, అట్లుంటాడు. కానీ కెమెరా ముందుకు వెళ్తే ఇతను యాక్టింగ్ చూసి నేనే షాక్ అయినా. ఏంటి ఇతను ఇలా చేస్తుండే, షార్ట్ గ్యాప్లో అన్న 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 అంటాడు, రెడీ యాక్షన్ అంటే ఓ చిన్న అలా ఇచ్చేటోడు. అమ్మో అనుకున్నా. అందుకే యాక్టర్గా పెట్టారు. చాలా బాగా చేసావు డార్లింగ్. ఇంకా మా డైరెక్టర్ అన్న రండి అన్న. జనరల్గా ఎవరైనా సినిమా చేస్తే ఫస్ట్ లవ్ స్టోరీ చేస్తారు, అది కామను. నువ్వు లవ్ స్టోరీ చేసావు, ఎందుకు ఇంత వైల్డ్ యాక్షన్? నీ అమ్మ కూర్చుతే మొత్తం తెలిసిపోవాలి నా గురించి అనుకున్నావులే. నిజంగా చెప్పు, అంత లేదనుకుంటున్నావా? అంటే ఇంకా ఉంది. ఫస్ట్ సినిమాకే మొత్తం చూపిస్తే బాగోదని కదా. లేదన్న, ప్రభాకర్ అన్న, ఈటీవీ ప్రభాకర్, మన బాహుబలి ప్రభాకర్ అన్న కానీ మనోడు కానీ అసలు భయం అవుతుంది థియేటర్లో. సీరియస్గా నేను సినిమా చూశాను కాబట్టి చెప్తున్నా. మంచి టైంలో వస్తా అండి. అంటే నేనే, ఎవరో కాదు, నేనే మంచి టైంలో వస్తా. థ్యాంక్ యూ అన్న. మా ప్రొడ్యూసర్ గారు ఇందాక అన్న చెప్పినట్టు రండి సార్ ఒక్కసారి ప్లీజ్. ఎందుకు సార్ మనకు మామూలుగా తెలియక అడుగుతున్నా. అంటే రియల్గా యువర్ ఏ బిజినెస్ మ్యాన్, యూఎస్లో ఉంటారు, మీకున్న బిజీ లైఫ్ స్టైల్లో ఒక కొత్త డైరెక్టర్ వచ్చి ఈ సినిమా చెప్తే చిన్నప్పుడు ఏమన్నా మీరు కూడా యాక్షన్ చేశారా సార్? ప్యాషన్ ఉంది మూవీ మీద, ఒక ప్యాషన్, మూవీ మీద ప్యాషన్తో చేశారు. ఆర్టిస్ట్ అనే టైటిల్ నచ్చి చేశారు కదండి. థ్యాంక్ యూ సార్. ఎందుకు మిమ్మల్ని రమ్మని తెలుసా సార్? మీరు ఇలాంటి సినిమా చేస్తారని ఎవ్వరు అనుకోరు కదా. ఎందుకు ఇంత యాక్షన్ ఎంకరేజ్ చేశారు? రేపు అడుగుతారు, ఏం సమాధానం చెప్తారు మీరు? దీంట్లో ఒక సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఉంటుంది ఎట్ ది ఎండ్. సో ఆ మెసేజ్ కోసమని ఈ యొక్క సినిమాని నేను యాక్సెప్ట్ చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రమేష్ మీతో మాట్లాడాలని యాంకరింగ్ మీరే నాకు ఇచ్చారు. ప్లీజ్. అవును, మీరే యాంకర్. పేమెంట్ కట్ చేస్తా అంటే లేదు, నేను ఎందుకంటే మరీ పిలిచి ఏం మాట్లాడకపోతే చూసావా ఇడికి గ్యాప్ వచ్చింది, ఏం మాట్లాడతలేరు అనుకుంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సురేష్ అన్న రావాలి. ఏంటి ఎందుకన్నా నువ్వు మాట్లాడడానికి మోమాట పడుతావు, బ్యాక్గ్రౌండ్ మాత్రం ఇరగదీసావు. ఎవరు ఉండద్దా స్టూడియోలో? నువ్వు ఒక్కడవే ఉండి సీన్లు వస్తే అన్న ఎందుకు అట్లా? మరి ఎందుకు ఇక్కడ మాట్లాడచ్చుగా? ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మాట్లాడతారంటవా అన్న? గ్రేట్ జాబ్ అన్న, రియల్గా మీ గురించి నాకు తెలుసు. బట్ ఈ సినిమా మీకు బాగా పేరు వస్తుంది అన్న, మాట్లాడుకుంటారు. అంటే డైరెక్టర్ ఎంత రాసినా, కెమెరా వర్క్ ఎంత చేసినా నీ ఆర్ఆర్తో సినిమా ఎక్కడో ఉందన్న, అందులో డౌట్ లేదు. ఇలాంటి మంచి సినిమాలో యాక్టర్గా నన్ను గుర్తించి ఆర్టిస్ట్గా ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న. 21 మర్చిపోవద్దు ప్లీజ్. అవి స్పూన్లు అవి ఏం తెచ్చుకోవద్దు ప్లీజ్. పక్కన 4 అంటే పక్కద్దు ప్లీజ్. జస్ట్ మామూలుగా జేబులో ఏం పెట్టుకోకుండా రండి, ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ. రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే సిఎఫ్ కుమార్